అమ్మా గీత. హా, రండి ఆంటీ, కూర్చోండి. ఏమ్మా, అత్తయ్య గారు లేరా? లేరా ఆంటీ, పెళ్ళికి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు మీకు కూడా చెప్పెళ్ళారు కదా. ఆ, అవునవును కదా, మర్చిపోయానమ్మా. కొంచెం కాఫీ తెస్తావా? వస్తామా అని ఈవిడితో ఇదో గొడవ అయిపోయింది. చెప్తా ఈరోజు. వస్తున్నా ఆంటీ, కాఫీ తీసుకున్నా ఆంటీ. ఆ, ఏం చేస్తున్నావమ్మా గీత? ఏంటి సంగతులు? అంటే ఈ మధ్య నేనేది ఫ్రీగా వినట్లేదు, చెప్పట్లేదు ఆంటీ. నేనేం చేస్తున్నానో చెప్పాలంటే 1000 ఛార్జ్ చేస్తున్నా ఆంటీ. ఏం చేయాలనుకుంటున్నానో చెప్పాలంటే 2000 ఆంటీ. మీరు ఎలాగో ఏదో ఒకటి చేయమని అడ్వైస్ చేస్తారుగా, అలాంటివి చేయాలంటే 3000 ఛార్జ్ చేస్తున్నాను ఆంటీ. నెక్స్ట్ వచ్చి ఇక నా పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఎలాంటి బట్టలు వేయాలి, ఇవన్నీ మీరు అడ్వైస్ చేస్తారు కదా. అలాంటి అడ్వైజెస్ వినాలనుకుంటే 5000 ఆంటీ. నాకు మా అత్తగారి మీద, మా ఆడపడుచు మీద మీరేమైనా ఛార్జీలు చెప్పాలనుకుంటే 7000 ఛార్జ్ చేస్తాను ఆంటీ. నా గురించి మా అత్తగారికి ఏమైనా చెప్పాలనుకుంటే 9000 ఛార్జ్ చేస్తా ఆంటీ. ఆవిడ అడగలేరు కదా, అందుకని నేనే చెప్తున్నాను. ఇకపోతే నేను ఎంత సంపాదిస్తున్నాను, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఎంత బంగారం కొన్నాను, నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఇలాంటివి ఏమన్నా మీరు తెలుసుకోవాలనుకుంటే 12000 ఛార్జ్ చేస్తున్నాను ఆంటీ. ఇంకా ప్రతి విషయంలో మీ కోడలతో నన్ను పోల్చి మా అత్తగారికి చెప్పాలనుకున్నా, లేదు నేను ఎలాంటి శారీస్ కట్టుకోవాలి, నేను ఎలా ఉండాలి ఇంట్లో, పెద్దవాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, ఇలాంటివి ఏమైనా చెప్పాలనుకున్నా దానికి 20,000 ఛార్జ్ చేస్తున్నాను ఆంటీ. ఇప్పుడు చెప్పండి, ఏ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం? అయినా నాకెందుకులేమ్మా, నువ్వు చాలా తెలివైన దానివి, నీకు అన్నీ తెలుసు. నేను అడగడానికి ఏం లేదమ్మా, ఊరికే పెద్ద ఆవిడ లేదు కదా, చేస్తున్నావా ఏంటా అని చూసొద్దామని వచ్చాను. సరే అమ్మా, మా కోడలు పిలుస్తుంది, నేను వెళ్ళొస్తాను.